హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 6 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ద్వారా థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ముంబై ఇండియన్స్. సో 2026 WPLలో మొదటి లాస్ అయితే చవి చూసింది గుజరాత్ జైన్స్తో ఉన్నటువంటి రికార్డ్ని పదిలం చేసుకుంది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయస్, ఈ మనకు అలిసా హీలీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లాండ్లో జూన్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా మనకి. అయితే ఇంగ్లాండ్ వేదికగా T20 వరల్డ్ కప్కి పార్టిసిపేట్ అవ్వదు అని చెప్పడం జరిగింది అలిసా హీలీ. అయితే 3 ODIs తర్వాత ఒక టెస్ట్ ఉంది ఇండియాతో. ఆ సిరీస్ అయిపోయిన వెంటనే అలిసా హీలీ ఇంటర్నేషనల్ ఫార్మాట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతుంది. ఇప్పటివరకు అలిసా హీలీ 10 టెస్ట్ మ్యాచెస్లో 489 రన్స్ చేయగా 166 ODIస్లో 3566 రన్స్ అయితే చేసింది. అదేవిధంగా 160 T20Sలో 3054 రన్స్ అయితే చేసింది. ఓవరాల్గా 8 సెంచరీస్ ఫ్యూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మరి మంచి ఇన్నింగ్స్ అయితే ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇకపోతే శ్రేయస్ అయ్యర్ ఈరోజు కనుక 34 రన్స్ కనుక చేస్తే శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 34 రన్స్ కనుక చేస్తే 3000 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి బ్యాటర్గా రికార్డులకు ఎక్కుతాడు. ఓవరాల్గా 4th బ్యాటర్గా రికార్డులకు ఎక్కుతాడు. విరాట్ కోహ్లీ అండ్ శిఖర్ ధవన్ యొక్క రికార్డులకు ఎసరపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. గైస్, మనకు ఈ మ్యాచ్లో ఒక రికార్డ్ క్రియేట్ అయింది. ఆ రికార్డ్ ఏంటంటే హర్మన్ప్రీత్ కౌర్ WPLలో 1000 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి రెండవ ప్లేయర్గా రికార్డులోకి ఎక్కింది. మన అందరికీ తెలుసు ఫస్ట్ ప్లేయర్ ఎవరు అంటే నాథ్ సివర్బ్రాంట్. ముంబై ఇండియన్స్ నుంచే ఇద్దరు 1000 రన్స్ క్లబ్లోకి అయితే చేరారని చెప్పుకోవచ్చు WPL హిస్టరీలో. సో మరిన్ని రికార్డులు కొల్లగొట్టాలి. అదేవిధంగా నాథ్ సివర్బ్రాంట్ అండ్ మెగ్లానింగ్ని క్రాస్ చేసి మొదటి స్థానంలోకి ప్రవేశించింది హర్మన్ప్రీత్ కౌర్. ఎందుకంటే నిన్న హాఫ్ సెంచరీ చేయడం ద్వారా మొన్నటి వరకు ఈక్వల్గా ఉండే ముగ్గురు 9 హాఫ్ సెంచరీస్తో ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ ఆ రికార్డుని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. 10 హాఫ్ సెంచరీస్తో మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, స్ట్రైట్గా మన రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది MI. సో యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది గుజరాత్ జైన్స్కి. 22 ఓపెనింగ్ స్టాండ్ వచ్చింది, కానీ ఆ స్టాండ్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యారు. లాస్ట్ మ్యాచ్ వండర్ ఉమెన్ డివైన్ 8 రన్స్కి అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇన్ఫామ్ బ్యాటర్ బెత్మోని లాస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం సూపర్గా ఆడిందని చెప్పుకోవచ్చు. 33 రన్స్ అయితే చేసింది. అయితే కనికా ఆహూజా అండ్ బెత్మోని మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశారు. కనికా ఆహూజా వచ్చి రాగానే అటాకింగ్ షాట్స్తో విడిచిపడింది. షబ్నమ్ ఇస్మాయిల్ని కూడా లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్కి 2 బౌండరీస్, అంటే 2 ఓవర్స్లో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్లో 2 బౌండరీస్ అయితే అటాక్ చేసిందని చెప్పుకోవచ్చు. కనికా ఆహూజా ఇలాంటి ప్లేస్లో వచ్చి ఇలాంటి నాకు ఆడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, నిజంగా చెప్తున్నాను. సో మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది.
తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ వేసింది అమెలియా కేర్. తర్వాత మొత్తంగా యాష్లీ గార్డ్నర్ కూడా కొన్ని విలువైన రన్స్ చేసినప్పటికీ లిటిల్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 20 రన్స్ వేసి యాష్లీ గార్డ్నర్ అవుట్ అయింది. 136కే 5 వికెట్స్ పడిన తరుణంలో అవేద్యమైన 6వ వికెట్కి 56 రన్స్ అయితే నెలకొల్పారు. ఎవరెవరు? భారతి ఫుల్మాలి, అదేవిధంగా ఆయుష్ సోని అయితే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగింది గైస్. బట్ అన్ఫార్చునేట్గా 11 రన్స్ ఇచ్చి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగింది. బట్ లాస్ట్ బ్యాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి 192 స్కోర్ అయితే చేయగలిగారు. బిగ్ స్కోర్ అయితే ముంబై ముందు పెట్టారు. వికెట్స్ కనుక చూస్తే ఎక్స్ట్రా 6 ఇచ్చారు ఎంఐ. వికెట్స్ కనుక చూస్తే షబ్నమ్ ఇస్మాయిల్, అదేవిధంగా షబ్నమ్ ఇస్మాయిల్తో పాటు ఎలీ మ్యాథ్యూస్, నాట్సివర్ బ్రంట్ లేదు గైస్ నిన్న, అందుకని ఎలీ మ్యాథ్యూస్ని తీసుకొచ్చారు. కమిలిండి ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేసినప్పటికీ మళ్ళీ ఎప్పుడైతే క్యాచెస్ అయితే పట్టుకుందో అక్కడ నుంచి ఫీల్డింగ్ పంప్డప్ అనిపించిందని చెప్పుకోవచ్చు. సో ఎలీ మ్యాథ్యూస్ తర్వాత నికోలా క్యారీకి అయితే వికెట్ రాలేదు, అమేలియా క్యారీకి వచ్చింది. సంస్కృతి గుప్తా కూడా ఈరోజు వికెట్ అయితే తీసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఎంఐకి స్టార్ట్ అయితే మంచి స్టార్టే వచ్చినప్పటికీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. కానీ ఊహించినంత స్టార్ట్ అయితే కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో 13 రన్స్ వేసి కమిలిని అవుట్ అయింది. రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్లో 3rd ఓవర్లోనే అవుట్ అయింది. తర్వాత అవేద్యమైన 2వ వికెట్కి 77 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 3వ వికెట్కి వచ్చింది గైస్. 22 రన్స్ వేసి ఎలీ మ్యాథ్యూస్ అవుట్ అయిన తర్వాత మంచి రన్స్ ఫ్లో అయితే కనబరిచింది. హర్మన్ప్రీత్ కౌర్, అమన్జోత్ కౌర్ ఇద్దరు కలిసి అయితే నాట్సివర్ బ్రంట్ లేని లోటునైతే తీర్చిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కొదవ ఉండేది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్లో, కానీ ఆ కొదవని తీర్చింది అమన్జోత్ కౌర్ అని చెప్పుకోవచ్చు. 40 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత 72 రన్స్ పార్ట్నర్షిప్కి డివైన్ బ్రేకులు వేసింది. తర్వాత నికోలా క్యారీ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ లాస్ట్ వరకు ఉండి 19.2 ఓవర్స్లో మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. అయితే 17th ఓవర్ ముంబై ఇండియన్స్కి మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి, 5 4s వచ్చాయి. ఫీల్డింగ్లో ల్యాప్సెస్, క్యాచింగ్ డ్రాపింగ్స్, 5 క్యాచెస్ డ్రాప్స్ అనేవి జరిగాయి. భారతి ఫుల్మాలి దగ్గర నుంచే 3 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. ఒకటి వికెట్ కీపర్ కూడా క్యాచ్ అయితే డ్రాప్ చేసింది. కాటన్ బౌల్డ్ కూడా మిస్ అయింది. సో చాలా వరకు మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఎంఐ అనగానే గుజరాత్కి నిజంగా అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నారు. సో మరి ఈ రికార్డు ఎంతవరకు నిలుపుకుంటారు అనేది కూడా చూడాలి. ఇక ఎప్పుడైతే బౌండరీ కొట్టి తనదనే స్టైల్లో 1000 రన్స్కి కంప్లీట్ చేసుకుందో లాస్ట్ 5 బాల్స్లో 4 రన్స్ కావాల్సిన తరుణంలో 4 కొట్టి మ్యాచ్ని అయితే ఫినిష్ చేసి 4 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసింది ముంబై ఇండియన్స్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హర్మన్ప్రీత్ కౌర్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ వికెట్స్ కనుక చూస్తే వీళ్ళు 8 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. గుజరాత్ జైన్స్ రేణుకా సింగ్ ఠాకూర్కి, కష్ఫీ గౌతమ్కి, సోఫీ డివైన్కి మాత్రమే వికెట్స్ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఇద్దరు కూడా పాయింట్ టేబుల్స్ అనేవి ఓపెన్ చేయలేదు. ఇద్దరికి కూడా అత్యంతమైన ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు స్ట్రైట్ టు ద 4th పాయింట్కి అయితే వెళ్ళిపోతారు. 4th టేబుల్లోకి వెళ్ళిపోతారు. మరి చూడాలి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ గోస్ టు ఢిల్లీ క్యాపిటల్స్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.
Front camera preview.